అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం అనేది ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం. ఆ ఫెయిల్యూర్స్ని ఎలా చూస్తామనే దాన్ని బట్టి మనం సక్సెస్కి ఎంత చేరువలో ఉన్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. సో అది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. మనందరం జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ ఫెయిల్ అవ్వడం అంటే ఆ జర్నీ ఆగిపోయిందని కాదు, అది మనం ప్రయాణిస్తున్న మార్గాన్ని రీఅనలైజ్ చేసుకోమని ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్లో ఒక పార్ట్గా మాత్రమే చూడాలి. ఇప్పుడు మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్టోరీని చూద్దాం. మన భారతరత్న అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు విజయవంతమైన శాస్త్రవేత్తగా మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ మొదట్లో ఆయన ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేశారు. 1979లో SLV-3 రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయింది. ఆ సమయంలో ఆయన టీం మెంబర్స్ అందరూ బాగా డిప్రెస్ అయ్యారు. కానీ కలాం గారు అందరికీ స్పష్టంగా చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ఫెయిల్యూర్ అనేది మనకు ఒక పాఠం, ఇప్పుడు మనం మరింత బలంగా పనిచేయాలి, ప్రయత్నించాలి అని చెప్పారు. సో ఇది చెప్పిన తర్వాత వాళ్ళ టీం అందరూ మోటివేట్ అయ్యి మళ్ళా వాళ్ళు ట్రయల్స్ని రీస్టార్ట్ చేసి రీఅనలైజ్ చేసుకుని ఆ తర్వాత SLV-3 విజయవంతమైంది అండ్ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. ఫెయిల్యూర్ అనేది మనకు ఒక టీచర్ లాంటిది. అది మనకి రెండు ముఖ్యమైన విషయాలు నేర్పుతుంది: మన బలహీనతలను గుర్తించడం అండ్ మరింత బలంగా ఎదగడం కోసం కొత్త మార్గాలు ఎక్స్ప్లోర్ చేయడంలో. ప్రతిసారి మీరు ఫెయిల్ అవుతున్నారు అంటే అది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే అవకాశం అని గుర్తించండి. ఇప్పుడు మనం మరొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయిన థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి చూద్దాం. థామస్ ఆల్వా ఎడిసన్ గారి కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన 10,000 టైమ్స్ లైట్ బల్బ్ని కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నేను 10,000 సార్లు ఫెయిల్ అయ్యానని కాదు, 10,000 విధాలుగా ఇది పనిచేయదు అని నేర్చుకున్నాను. సో ఈ ఆలోచన అనేది మనం కూడా తెలుసుకోవాలి. ప్రతి ప్రయత్నం మనకు విజయాన్ని దగ్గర చేస్తుంది. ఇప్పుడు మనం ఫెయిల్యూర్స్ని సక్సెస్ కింద ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా మన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం. నేను చేసిన ఈ ప్రయత్నంలో ఫెయిల్ అయ్యా అని ఒప్పుకోవడం చాలా ముఖ్యం. మనం వన్స్ అది యాక్సెప్ట్ చేయగలిగితేనే వాట్ నెక్స్ట్ అని ఆలోచించి నెక్స్ట్ ఫర్దర్కి మూవ్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది మీకు ఎదగడానికి మొదటి అడుగు. అండ్ రెండవది మన ఫెయిల్యూర్ని అనలైజ్ చేయడం. మనం ప్రయత్నంలో ఏం తప్పు చేసాం, ఎక్కడ తప్పు జరిగింది, ఎలా జరిగింది అండ్ దాన్ని మార్చేందుకు ఏం చేయాలి అనేది అనలైజ్ చేయాలి. వన్స్ అనలైజ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఏం జరిగింది అనేది. అండ్ థర్డ్ది కొత్త మార్గాల్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఒక పద్ధతి పనిచేయకపోతే కొత్త మార్గాల్ని ఎక్స్ప్లోర్ చేసి వాటిని ట్రై చేయడం స్టార్ట్ చేయాలి. ఇది ఫెయిల్ అయిపోయింది కదా అని ఇక్కడే కూర్చుండిపోతే మనం ఫర్దర్కి మూవ్ ఆన్ అవ్వలేం. సో ఈ మెథడ్ పనిచేయలేదు కాబట్టి వేరే ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C ఏది చేస్తే మనం మన ఫైనల్ గోల్కి రీచ్ అవుతాం అనేది చూసి అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ సహనం మరియు పట్టుదల. విజయం ఒక్క రోజులోనే రాదండి. మీ ప్రయాణాన్ని నమ్మి ముందుకు సాగండి. మనం పేషెన్సీతో వెయిట్ చేస్తే మాత్రమే మనకు సక్సెస్ అనేది దరిచేరుతుంది. అండ్ ఫిఫ్త్ వన్, ఇన్స్పిరేషన్ కోసం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని చదవండి. మనం ఇతరుల సక్సెస్ స్టోరీస్ వినడం ద్వారా మనకి కావాల్సిన ఇన్స్పిరేషన్ అనేది మనం పొందుతాం. ఇప్పుడు మనం మరొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. జేకే రౌలింగ్ గారు. జేకే రౌలింగ్ గారు అంటే తెలియని వారంటూ ఉండరు. ఆమె హ్యారీ పాటర్ పుస్తకాన్ని 12 పబ్లిషింగ్ హౌసులకు పంపించారు. అందరూ రిజెక్ట్ చేశారు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. ఆమె పట్టుదల కారణంగా హ్యారీ పాటర్ అనే సిరీస్ ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ అయిన సిరీస్గా నిలిచింది. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, మీ నమ్మకం మరియు పట్టుదల ఉంటే ఎవ్వరూ మీ విజయాన్ని ఆపలేరు. ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. మీ జర్నీలో ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దానిని మీరు సక్సెస్ కింద మలుచుకోవాలి. జీవితం మనకు చాలా అవకాశాలు ఇస్తుంది. ఈ అవకాశాలని గుర్తించి మనం సక్సెస్ వైపు అడుగులు వేయాలి. మీరు మీ ఫెయిల్యూర్స్ని స్టెప్పింగ్ స్టోన్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకున్నారు అనేది మాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. మీ ప్రయాణానికి మేము తోడుగా ఉంటాం.
ఆరంభమే మీ విజయానికి మొదటి అడుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ అస్.